హాయ్! ప్రతి ఆదివారం పడుకున్నప్పుడే సరిపోతుంది. ఈ ఆదివారం సరదాగా బయటికెళ్దామని ఫిక్స్ అయ్యా. నేనున్న ప్లేస్ నుంచి 55 కిలోమీటర్స్ అవేలో దూరంలో ఒక ప్లేస్ ఉంది. టూరిస్ట్ ప్లేస్. అయితే ఆ ప్లేస్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. మార్నింగ్ 5కి లేచి స్టార్ట్ అయిపోయా బస్ స్టాప్‌కి. ఈసారి నేను ఇంకా గీత వెళ్తున్నాం. వెళ్ళే టైం కల్లా బస్ మిస్ అయిపోయింది. ఇంకో బస్ 35 మినిట్స్ తర్వాతే. ఇంకో 1 అవర్ తర్వాత ఇంకో బస్ ఉంది. ఇంకా 1 అవర్ కాబట్టి అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకేం చేయలేక ఇంకా 1 అవర్ బస్ స్టాప్‌లో వెయిట్ చేసాం. ఈ గ్యాప్‌లో గీత ఒక టీ తాగాడు. చీకట్లో వచ్చాం. పొద్దునయిపోయింది. ఫైనల్‌గా బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కేసాం. కానీ మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తే వచ్చే ఫీలే వేరసలు. అన్ని స్నాప్ అంటే మా గీతాడికి అలవాటు. ఇప్పుడు దగ్గర వనలూరు జూ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి మరి వేరే బస్ ఇలా బస్ దిగామో లేదో ఈ గ్యాప్‌లో ఇంకో బస్ వచ్చింది. ఆ బస్ కూడా ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. 40 రూపీస్ చార్జ్ చేశారు. వనలూరు నుంచి మహాబలిపురం దాకా. టికెట్లు ఇస్తాం కానీ బస్ మాత్రం అసలు ఖాళీ అయ్యలేదు అసలు కూర్చోడానికి. అలా కాస్త నించుంటే మా వాడు కండక్టర్స్ మాట్లాడుతున్నాడు. దాంతో అలాగ మాకు సీట్లు దొరికాయి. అదృష్టం కొద్ది విండో సీట్. అందరికీ విండో సీటే కావాలి. ఎందుకంటే బయటికి వెళ్ళేదారి వ్యూ మొత్తం చూడొచ్చు కాబట్టి. అయినా ఈరోజు అయితే సడన్ గా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఊరికి రూట్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం దారిలో చాలా చెట్లు పొలాలు అన్ని కనబడతాయి. ఇంకా ఊరి దగ్గరికి వస్తాం. లాస్ట్ స్టాప్ అసలు చాలు బస్సు మొత్తం ఖాళీ ఎవ్వరు లేరు బస్సులో 5 ఉన్నాం. ఇంకా డ్రైవర్ కన్నట్టు కలిసి 7 మంది. మనం వెళ్తున్న ఊరి పేరు మల్లపురం మహాబలిపురం కూడా. ఈ ఊర్లో చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. అంటే ఆ ఓల్డ్ టెంపుల్స్ అనేది 7th 8th సెంచరీస్ లో పల్లవాళ్ళు కట్టించారు. ఈ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై. అక్కడ ఏం చేస్తాం నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.